అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోని త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి 2 వ్యక్తులు రాలేకపోయారు. యువగలం నాయకుడు, యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది. అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్ళని కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు. మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది. ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చివరిగా బాబు దయచేసి మీరు 10 మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరంతా మన కూటమి సభ్యులు. ఈ సభ మనది, విజయవంతం కావాలి. దయచేసి జెండాలన్నీ దించండి ప్లీజ్. ఇంత మనందరూ కలిసి పనిచేసాం కదా, ప్లీజ్ దయచేసి దాన్ని దించండి. మేము హుషారుని అర్థం చేసుకోగలం. దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు, శ్రద్ధగా వినాలి కదా. మన ఈ అల్లరి ఉత్సాహం మంచిదే, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు. అంటే దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి. రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు, పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం, ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు హంద్రీ నీవా ద్వారా నీళ్ళిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు,
వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు, పంట నష్ట పరిహారాన్ని, రైతులకు ఇన్సూరెన్స్ ని, డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు, రైతు కళ్ళల్లో ధైర్యం ఒకప్పుడైతే మీసం మెలేసే శౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు, పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు, కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు, రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశాజ్యోతి, సీమ ప్రజల ఏకైక ఆశాదీపం, రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు. మీ పేరు తలవని ఊరు లేదు, మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు. మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా, శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆ కిందున్న వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకి దిగాల్సిందిగా కోరుతున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి. శభాష్. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు, నాకు అత్యంత మిత్రులు, పవర్ స్టార్, అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక పైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు,